మంగళవారం దర్శకరత్న దాసరి నారాయణరావుతో వైకాపా అధినేత జగన్ భేటీ అవ్వడం రకరకాల సందేహాలకు తావిస్తోంది. దాసరి త్వరలోనే వైకాపాలోకి ఎంట్రీ ఇస్తున్నారని, ఈ నేపథ్యంలోనే జగన్ దాసరిని కలిసినట్లు వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీ కూటమికి మద్దతుగా ఉంటున్నందునే బలమైన కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు జగన్ దాసరిని వైకాపాలోకి తీసుకువస్తున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా ఉన్న దాసరి కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా సైలెంట్ గా ఉంటున్నారు. అయితే ఇప్పుడు జగన్ కోరిక మేరకు వైకాపాలోకి చేరి దూకుడు పెంచేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. దాసరి వైకాపాలో చేరితే ఈ పర్యావసనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమాపై పడుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల కాలంలో టాలీవుడ్ లో పవన్ దాసరి కలయికలోనే సినిమా గురించి ఇంట్రెస్టింగ్ గా డిస్కషన్ సాగింది. బొగ్గు కుంభకోణం పేరుతో దాసరి కష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ అతడికి సపోర్టునివ్వకుండా పూర్తిగా హ్యాండ్ ఇచ్చింది. ఆ టైంలో దాసరి ఇబ్బందుల్లో ఉంటే పవన్ స్వయంగా దాసరిని కలిసి ఓదార్చడంతో పాటు తాను ఓ సినిమా చేసి పెడతానని కూడా మాటిచ్చారు. ఈ సినిమా స్టోరీ, డైరెక్టర్ లాంటి అంశాలు నిత్యం చర్చకు వస్తున్న టైంలో దాసరిని జగన్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దాసరికి టీడీపీ అంటే పడదు. అయితే పవన్ టీడీపీకి సపోర్టునిస్తున్నప్పుడు ప్రత్యర్థికి సపోర్టునిచ్చే దాసరితో పవన్ చేతులు కలుపుతారా అని లాజిక్ వెతుకుతున్నారు. అయితే రాజకీయాలు ఎలా ఉన్నా పవన్ బయట వ్యక్తిగతంగా అందరితోనూ కోఆపరేటివ్ గా ఉంటారని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా దాసరిని జగన్ కలవడంతో పవన్ దాసరి సినిమా ఉంటుందా ఉండదా అన్న అంశంపై టాలీవుడ్ లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందా, ఎందుకు ఆలస్యం, అందర్నీ రమ్మందా.